ఫ్రీ ఫైర్ ఆడుతున్నాము. సో ఇదన్నమాట. సో ఇక చెప్పాల్సింది ఏంటంటే కింద కూర్చున్నాను నేను. కర్రెగున్నా కదా, ఇప్పుడు తెల్లగానా కదా, నాకు బ్యాక్ అయింది. ఎలో గాయ్స్, సాయంత్రం అయిందన్నమాట. సాయంత్రం 6 అయింది కరెక్ట్గా. సో నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, సో పొద్దున్న నుంచి నేను ఏం చేసినో నేను చెప్తా విను. పొద్దుగల టిఫిన్ తిన్నా, ఇడ్లీలు తిన్నా. తర్వాత ఇడ్లీలు తిన్నా నెక్స్ట్ సెకండ్ ఏం చేసిన అంటే స్నానం చేసిన అన్నమాట. స్నానం చేయక చాలా రోజులు అవుతుందని స్నానం చేసిన. స్నానం చేసి డాడీ ఏమన్నాడు అంటే, బండి మా ఒక బైక్ ఉంది కదా, నాది గ్లామర్ బండి, నాది అంటే డాడీది గ్లామర్ బండి ఉంది కదా, ఆ గ్లామర్ బండికి కొంచెం డ్యామేజెస్ ఉన్నాయి అంట. ఏమేమి ఉన్నా నేను చెప్తాను. ఒకటి టైర్ ఉందా, టైర్కి చైన్ ఉంటుందా, చైన్కి ఇట్లా తిరిగేది కాకుండా ఇట్లా పట్టుకునేది ఒకటి ఉంటుంది కదా, అది అరిగిపోయింది అన్నమాట. క్లిప్ అరిగిపోయింది. సో అది వేయించిండు. మళ్ళీ చైన్ ఇట్లా తిరిగేది ఉంటుంది, అది వేయించిండు. ఓకేనా. మళ్ళీ బ్రేకు, ఈ వర్షాకాలంలో బ్రేకు ఇట్లా నొక్కితే కీస్ అని సౌండ్ వస్తుంది, సడన్గా పడుతుంది, అదే పిచ్చిండు. మళ్ళా క్లచ్, ముంగట క్లచ్ చాలా లూజ్ అయితే దాన్ని మళ్ళీ టైట్ చేయించిండు. నెంబర్ ప్లేట్ ఇరిగిపోయింది, నెంబర్ ప్లేట్ వేయించిండు. కొత్త కవర్ వేయించిండు. ఇక్కడ సైడ్కి అది అద్దం ఉంటుందిగా, అద్దం ఇరిగిపోతే అది కొత్త వేయించిండు. ముంగట టైరు అరిగిపోతే కొత్త టైర్ వేయించేసిండు. మిగతాది ఏముంది, కింద బ్రేక్ కింద ఒక క్లిప్ ఉంటుంది అనమాట, ఆ క్లిప్ పోయింది, క్లిప్ కొత్త వేయించిండు. ఇంకా చైన్ టైట్ కొత్తది వేయించేసిండు. కానీ అంతే ఇక ఇవన్నీ వేయించేసరికి 5,000 సంథింగ్ చేంజ్ వచ్చిందనమాట. సో అది వేయించేసిండు. మళ్ళీ ముంగట రేడియమో ఏమో అంటారు కదా, అది కొట్టిపిచ్చేసిండు అనమాట. సో అది కొట్టిపిచ్చేసరికి దానికి మొత్తం కలిగి ఒక 5,000 చిల్లర వచ్చింది ఇవాళ. ఇక నన్ను పొట్టు తిడుతుండే తెలుసా, నన్ను అయితే పొద్దు నుంచి. ఇక అంటే తిట్టలే, జస్ట్ ఇక చెప్తుండు, 2-3 వేసుకొని తిరగాకు, ఎందుకు అవసరమా, చైన్ లూజ్ అయింది, ఇప్పుడు ఆ చైన్ లూజ్ అయితే అది అరిగిపోతే ఇప్పుడు 5,000 ఖర్చు వచ్చాయని ఇట్లా 2-3 చిన్నగా ప్రేమతో తిట్టిన అనుకో. ఇట్స్ అవర్ డాడ్ నో, తిట్లన్నీ ప్రేమతోనే తిడతారు ఎవరైనా. సో అట్లా 5,000 ఖర్చు వచ్చేసరికి కొంచెం బాధ వరకే ఉంటుంది. బట్ ఎట్లా ఇప్పుడు బీటెక్ వెళ్తా కాబట్టి అంత ఖర్చు ఏం రాదు, ఎందుకంటే అంత తిరిగాను కాబట్టి నేను ఇక ఆ బైక్ మీద. సో అయిపోయింది. సో నెక్స్ట్ ఏం చేసిన అంటే, నేను వీడియోస్ ఎడిట్ చేశాను అన్నమాట. వీడియోస్ ఎడిట్ చేసి అప్లోడ్ కూడా చేసేసాను అన్నమాట. అండ్ సాయంత్రం అయిందన్నమాట. ఫ్రెండ్స్కి కాల్ చేయనా వద్దని ఆలోచిస్తున్నా. చూద్దాం, కాల్ చేస్తే వస్తారు, ఫ్రీ ఫైర్ ఆడతారు, లేకపోతే లేదు. ఆడదాం మ్యాక్సిమం ఆడతాం. సో ఏమైందంటే యాక్చువల్గా నేను డిస్టర్బెన్స్ గాయస్ యాక్చువల్గా నేను ఫ్లిప్కార్ట్, మీషో, మిగతా యాప్స్ నుంచి ఏం చేసిన అంటే పాయింట్లు తెప్పించుకున్నాను అనమాట. ఒక 4 పాయింట్స్ వచ్చినాయి అనుకో, 4 పాయింట్స్ వచ్చినాయి అనమాట. జీన్స్ వచ్చినాయి అనమాట, మంచి బ్యాగీ జీన్స్ టైప్లా ఉంటాయి అవి. స్ట్రేట్ ఫిట్ ఒకటి, బ్యాగీ జీన్స్ ఒకటి, అవి వచ్చినాయి అనమాట. వాటికి లెంత్ ఎక్కువైందన్నమాట. ఆ లెంత్ కట్ చేయాలి. సో అది ఇందాకల్ని ఒక 1.5 hour బ్యాక్ ఇచ్చి వచ్చిన అనమాట టైలర్కి. ఊరంతా తిరిగితే ఒక్క టైలర్ దొరికిండు. ఆ టైలర్ దగ్గర పోయినా, ఇచ్చేసిన, కుడతా అన్నాడు. సరే అని వచ్చేసిన నేను ఇక. సో ఇదన్నమాట. అమ్మో వణుకుతుంది, ఈడ కింద కూర్చున్నా నేను. అక్కడి నుంచేమో సౌండ్ వచ్చింది, నాకు బ్యాక్ అయింది. అమ్మ సరేలే. సో అది చేశాను అన్నమాట. సో ఇక చెప్పాల్సింది ఏంటంటే, కర్రెగున్నా కదా, ఇప్పుడు తెల్లగానా కదా. సో ఇదంతా అది ఉంటుంది లేదు, దీన్ని ఏమంటారు, దీన్ని మర్చిపోయినా కానీ. సో అదే వదిలేసండి. కానీ అట్లా అయిపోయిందన్నమాట. నెక్స్ట్ అవి ఏమైనా సే దట్ అన్నం తిన్నానమాట. అన్నం వైట్ కలర్ అన్నం, కూర మసాలా పప్పు కూర, దెన్ పెరిగేసుకొని కూడా తిన్నానమాట. మంచిగా ఉంది. సో ఫ్రెండ్స్కి ఫోన్ చేస్తా, వస్తే వచ్చిర్రు, లేకపోతే మనమే వెళ్ళిపోదాం ఏడికైనా. A few moments later. గాయస్ మా ఆకలి అవుతుందని బీట్రూట్ అంటున్నా,
డ్రాగన్ ఫ్రూట్ సారీ, ఇదిగోండి గైస్ డ్రాగన్ ఫ్రూట్. చక్కెర వేసిన నాకు ఆకలి అవుతుంది, ఏంది అని అర్థమవుతలే. సో వీఆర్ ఈటింగ్ దిస్. తినండి మీరు కూడా. ఫోకస్ అరే ఫోకస్ ఇది అరే ఫోకస్. ఎస్ ఇగో గైస్ తినండి మీరు కూడా. నేను తింటున్నా. సూపర్. డ్రాగన్ ఫ్రూట్ రా బేటే. Later that same evening. ఫ్రీ ఫైర్ ఆడుతున్నాము. వి ప్లేయింగ్ ఫ్రీ ఫైర్. నేను అవుట్ అయినా, అరే కిల్ అయిపోయినా. రే ఏంద్రా ఈ వెదర్ ఇట్లయింది, దెబ్బకు గంగా సీన్ రీక్రియేట్ అవుతుందిగా. ఏంది మొత్తం మబ్బులు ఏంది గిట్లా. యాక్చువల్గా వ్యూ ఎట్లుందంటే గిట్లుంది, గంగా యాక్చువల్ గంగా. అండ్ వీఆర్ ప్లేయింగ్ ఫ్రీ ఫైర్. రియాజోజీ ఈజ్ అవుట్ అగైన్. ఓ మై గాడ్ గాయ్స్, ఓ మై గాడ్. ఏం చూస్తున్నా బ్రో నువ్వు? వాట్ ఇస్ దిస్? కాన్ఫిడెన్స్ లెవెల్. నీ కాన్ఫిడెన్స్ ఉందా బ్రో? కాన్ఫిడెన్స్ ఉందా నీకు? ఉందా రారీ? మారన్రా నేను. ఇట్స్ చాక్లెట్ టైం. చెప్పరా చూడు, చేది చాక్లెట్ కాఫీ. గాయస్ ఇప్పుడే ఇటు ఇక్కడ ముంగర్రా రైట్. ఇప్పుడే చాక్లెట్ కాఫీ తాగి బయటకు వచ్చేసినాం, వాళ్ళు వెళ్ళిపోయారు అనమాట. ఇక నేను వాకింగ్ చేస్తున్నా అటు ఇటు చేసి ఇంటికి వెళ్ళిపోతా గైస్. యూ నోనా గాయస్ నైట్ టైం 12:30 అనమాట. అట్లా ఫోన్ చూసుకుంటా రీల్స్ స్క్రోల్ చేసుకుంటా పండుకున్నా. అంటే ఇట్లా పెట్టుకొని ఇట్లనే పండుకున్నా. డాడీ చూసి సడన్గా ఇటు అని లేపిండు. పండుకోరా అన్నాడు. నేను ఆల్రెడీ పండుకున్నా, కానీ ఆ ఫోన్లో రీల్స్ అవి ఆటోమేటిక్గా రీప్లే అవుతూనే నాకేమో సోయలేదు. నేను అట్లే పండుకున్నా. దీనమ్మా ఏంది లేపిండు. మళ్ళీ సడన్గా గుర్తొచ్చింది, అరే వ్లాగ్ కంప్లీట్ చేద్దారా దీనమ్మా. అందుకే ఇప్పుడు వ్లాగ్ కంప్లీట్ చేద్దామని వచ్చిన. సో ఏం చేసిన నాకు గుర్తే వస్తుంది. ఏంది గుర్తు చేసుకుందాం అనుకున్నా కానీ నాకు గుర్తు వస్తలేదు. రిమెంబర్ అందాం అనుకున్నా కానీ మనకు తెలుసు ఇంగ్లీష్ అంత రాదు. సో ఏం చేసిన అంటే సాయంత్రం నా బట్టలు తెచ్చుకున్నా. అంటే ఆల్రెడీ స్టిచ్చింగ్కి ఇచ్చిన చెప్పినా, అది తెచ్చుకొని వచ్చినాక ఫ్రెండ్స్ కలిసిరన్నమాట. అన్ని చాక్లెట్ కాఫీ తాగినాం. తర్వాత వాకింగ్ చేసిన, ఇంటికి వచ్చేసిన, అన్నం తిన్నా, పండుకున్నా. అంటే అన్నం తిని బయటికి వెళ్ళా. యాక్చువల్గా అన్నం తిని బయటికి వెళ్ళాం వాకింగ్కి. ఫ్రెండ్స్ కలిసిరు, చాక్లెట్ కాఫీ తాగినా, ఇంటికి వచ్చిన, వాకింగ్ చేసిన, ఇంటికి వచ్చిన, పండుకున్నా. ఏమైంది లేక వచ్చేలా కలుసుకుందాం. అంతవరకు బాయ్. గైస్ చెప్పడం మర్చిపోయినా, ఇదే నా కొత్త పౌచ్ అన్నమాట. ఇప్పుడు గుర్తొచ్చింది కాబట్టి చెప్తున్నా. సో ఇక నేను పండుకుంటే యాక్చువల్గా వాష్రూమ్లో ఉన్నా, తీయొద్దు. బట్ ఆల్రెడీ కట్ చేసిన అని చెప్పినాగా, ఇది కట్ చేసిన. పైసలన్నీ బొక్క. ఎట్లుంది పౌచ్? సో వచ్చేలా కలుసుకుందాం. అంతవరకు బాయ్.